సో ఇంతకు ముందు ఎపిసోడ్ లో ఆలస్యంగా వచ్చిన తన కొడుకుకి ఎటువంటి భయంకరమైన శిక్ష విధించాడు, గురువులు శిక్ష విధించడంలో ఎంత కఠినంగా వ్యవహరించారు, ఆ తర్వాత సుధన్వుడు కృష్ణ పరమాత్మ దయతో ఎలా శిక్ష తప్పించుకున్నాడు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే సుధన్వుడు విజృంభించి అర్జునుడితో చేసిన యుద్ధం గురించి తెలుసుకుందాం. యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాడు. అర్జునుడితో కృష్ణ కృష్ణ ఎక్కడున్నావయ్యా అని వేడుకునే లెవెల్ కి తీసుకొస్తాడు. యమునాసురుడు, నీలధ్వజ మహారాజు, వృషకేతుడు అందరినీ పడగొడతాడు. అటువంటి యుద్ధం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ దూరం నుంచి అర్జునుడు చూస్తున్నాడు. అర్జునుడికి పక్కన సాత్యకి, కృతవర్మ మొదలైన వారు ఉన్నారు. అనుసాల్వుడు, నీలధ్వజుడు, కర్ణుడి పుత్రుడు వృషకేతుడు వీళ్ళంతా ఉన్నారు. వీరంతా చూస్తున్నారు. వాళ్ళేమో బహిరంగంగా బేరీ వాద్యాలు మోగించుకుంటూ ఆ గుర్రాన్ని తీసుకుపోతున్నారు. అది చూసి అర్జునుడు సమావేశం ఏర్పాటు చేసి, వీరులారా, మనం ప్రబలమైన శత్రు రాజ్యంలోకి ప్రవేశించాం. ఈ హంసధ్వజ మహారాజు గురించి మనం పూర్వం నుంచి వింటున్నాం. చాలా తపోబలం, అస్త్రబలం ఉందని అనేక రకాలుగా గొప్పగా ఇతని గురించి వింటున్నాం. ఈవేళ ఇతని చేతిలో పడ్డాం. అక్కడ చూస్తే పద్మవ్యూహం కనిపిస్తోంది. ఆ పద్మవ్యూహ రచన చూడగానే వాళ్ళ నేర్పు తెలుస్తోంది. మనం కొద్ది సైన్యంతో ఉన్నాం, వాళ్ళు లక్షల సైన్యంతో ఉన్నారు. గుర్రాన్ని తీసుకుపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరు ముందుగా పోవాలి? ఇక్కడ ప్రద్యుమ్నుడు ఉన్నాడు, వృషకేతుడు ఉన్నాడు, సాత్యకి ఉన్నాడు, నీలధ్వజుడు ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఉన్నాను. మీరందరూ ముందుగా వెళ్ళటం కంటే నేనే ముందుగా యుద్ధంలోకి వెడితే బాగుంటుందనిపిస్తుంది. మీరు వెనకాల అండగా ఉండండి అన్నాడు. ఆయన అలా అనగానే ప్రద్యుమ్నుడు అడ్డం పడ్డాడు. మామగారు, మీరు అలా అనడం బాగాలేదు. బయలుదేరేటప్పుడు మా నాన్నగారు ఏమన్నారో గుర్తుంచుకోండి. ఆయన నాకు ప్రత్యేకంగా చెప్పారు. అర్జునుడంటే నాకు ప్రాణం. నా ప్రాణం నీ చేతుల్లో పెడుతున్నాను. అతనిని యథాతథంగా తీసుకొచ్చి నాకు అప్పగించాల్సిన బాధ్యత నీది అని అన్నాడు. కనుక మిమ్మల్ని రక్షించే బాధ్యత మా నాన్నగారు మా మీద పెట్టారు. వారి మాటను మీరు గాని నేను గాని జవదాటడానికి అవకాశమే లేదు. కనుక నేను ముందుగా యుద్ధానికి వెళ్తాను. ఏదో పద్మవ్యూహం కనిపిస్తోంది, లక్షల్లో సైన్యం కనిపిస్తోంది అని ఈ సేనను చూసి మనం భయపడాల్సిన పనే లేదు. నేను దీనిని పూర్తిగా అదుపులోకి తీసుకురాగలను. కనుక మీరేమీ సందేహించకుండా నాకు అవకాశం ఇవ్వండి అంటూ ముందుకు దూకాడు ప్రద్యుమ్నుడు. వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యలో దురుసుగా వచ్చేశాడు వృషకేతుడు. వచ్చి, ఇదేం మాటలండి, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రమా? మీరు ఎటువంటి యుద్ధాలు చేశారు? మీ కీర్తి సామాన్యమా? మీరు సాధించిన అస్త్ర విద్యలు సామాన్యమా? అటువంటి మహావీరులు మీరు ఇటువంటి చిన్న రాజ్యం మీదకి వెళ్ళటమా? ఈ చిన్న రాజ్యం వాళ్ళు కూడా ఏదో ఊళ్ళో యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు తప్పితే పరదేశం మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా 10 మంది ఇతర రాజులను కలుపుకొని బ్రహ్మాండంగా రాలేదు. వాళ్ళేదో చిన్న పద్మవ్యూహం ఏర్పాటు చేసుకున్నారు. అంత మాత్రం చేత మీరు ముందుగా యుద్ధానికి వెళ్ళటం ఏమిటి? మీలాంటి పెద్దవాళ్ళు చివరిలో రావాలి గాని మొదట్లో వస్తే ఏం బాగుంటుంది? కనుక నాకు అవకాశం ఇవ్వండి. నేను చూస్తాను వీళ్ళ సంగతి. నా పరాక్రమం ఏమిటో చూద్దురు గాని అన్నాడు ఉద్రేకంగా. అర్జునుడు అది విని, అట్లా కాదు బాబు, నేను చెబుతాను విను అని అంటూ ఉండగానే శంఖం ఊదేశాడు వృషకేతుడు. శంఖధ్వానం అంటే యుద్ధానికి పిలిచాడనే అర్థం. దాంతో ఇంకా బాగుండదని ఊరుకున్నాడు అర్జునుడు. వృషకేతుడు మంచి దూకుడుగా ముందుకు వెళ్ళిపోయాడు. అటుపక్క సేనాపతిగా ఉన్న సుధన్వుడు ముందుకు వచ్చి దీన్ని గమనించి ఎదురు శంఖధ్వానం చేశాడు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు. ఇద్దరూ ఒకరికొకరు కొత్తవారే. పైగా ఈ వృషకేతుడు ప్రసిద్ధమైన వాడు కాదు. అందుకే సుధన్వుడు ముందుకు వచ్చి, వీరా, యుద్ధానికి మహోత్సాహంగా వస్తున్నావు. మంచి తేజస్శాలిగా ఉన్నావు. సంతోషం. నీ పేరేమిటి? నీ గోత్రమేమిటి చెప్పు అన్నాడు. వృషకేతుడు మంచి వికటహాసం చేసి, నేను పాండు మహారాజు వంశంలో జన్మించిన వాణ్ణి. పాండు మహారాజు పుత్రుడు కర్ణుడు అనే దానవీర సూర్యుడు ఉండేవాడు. అతని పుత్రుడిని నేను అని గర్వంగా చెప్పాడు. ఒక పక్క కర్ణుడు పుత్రుని చెబుతున్నాడు, మరో పక్క పాండు మహారాజు పౌత్రుని అని చెబుతున్నాడు. ఈ మాటలు విని పక్కపక్క నవ్వాడు సుధన్వుడు. అసమర్థులే వంశాన్ని అధికంగా పొగుడుకుంటారు. మాది మధుచ్ఛంద మహర్షి వంశం. నా పేరు సుధన్వుడు. యుద్ధానికి వచ్చాను, చూసుకో అన్నాడు. అంతే, 2 ముక్కలు మాట్లాడాడు. దాంతో రోషం పొడుచుకొచ్చింది వృషకేతుడికి. సుధన్వ, అధికంగా మాట్లాడుతున్నావు. నా బాణాలే సమాధానం చెబుతాయి నీకు అంటూ టకటకా బాణాలు వేశాడు వృషకేతుడు. అలా బాణాలు వేయటంలో అవి ఇటు సుధన్వుడికి అతని సారథికి తగిలాయి. చూస్తూ ఉండగానే ఆ బాణాలు సైన్యం మొత్తాన్ని కమ్మేసి సుధన్వుడు ఎదురు బాణాలు వేసే లోపల అతని రథాన్ని గిరగిరా తిప్పేశాయి. అద్భుతమైన ఆ నేర్పును చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇంతలోనే వృషకేతుడు సుధనుడి జెండాను విరిచేశాడు. రథచక్రాలను దెబ్బతీశాడు. చూస్తుండగానే ఆ సుధనుడి రథాన్ని కూడా విరిచేశాడు. సుధనుడు శత్రువు పరాక్రమానికి మెచ్చుకుంటూ మరో రథంలోకి దూకేసి అంతకంటే ఎక్కువగా విజృంభించేసి వృషకేతుడు సారథిని చంపేసి జెండాలను తుంచేసి రథం కూడా విరక్కొట్టేశాడు. విరిగిన రథంలోంచి దూకే లోపలే వృషకేతుడి మీద బాణ పరంపర కురిసింది. దాంతో వృషకేతుడికి తల గిరగిరా తిరిగిపోయింది. ఎటుపోతున్నది తెలియక వెళ్లి శత్రు సైన్యం మధ్యలో పడ్డాడు. అతనికి ఒళ్ళు తెలిసేసరికి ఎదురుగా మహా భయంకరమైన ఆకారంతో అపర కాలాగ్నిలాగా ఉన్నాడు సుధనుడు. తన చేతిలో ఒక ధనస్సు తప్పితే మరే ఆయుధమూ లేదు. దాంతో వృషకేతుడికి కంగారు పుట్టింది. అయినప్పటికీ మహా ధైర్యంగా ముందుకు దూకి చేతిలో ఉన్న ధనస్సుతోనే అందర్నీ చికాకుపరిచి కొంచెం గందరగోళం చేశాడు. అయితే చుట్టూతా శత్రు సైన్యం ఉండటం చేత వారి చేతుల్లో నానా విధాల ఆయుధాలు ఉండటం చేత ఇతను రథం లేకుండా పదాతిగా ఉండటం చేత పదాతితోనే యుద్ధం చేయడం న్యాయం కనుక వారంతా పదాతులై ఇతని మీదకి విరుచుకుపడ్డారు. శక్తి, తోమరం, ముద్గరం, బిందిపాలం, ఖడ్గం, కరపత్రం, కుసింది, అయోముఖం, గద, పరిషు, పట్టిసం, త్రిశూలం ఇలా అనేక ఆయుధాలు పట్టుకొని చావబాదటం మొదలుపెట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోవడం కష్టమైపోయింది. అయినప్పటికీ కూడా కర్ణపుత్రుడు ఏమాత్రం జంకకుండా కృష్ణనామస్మరణ చేస్తూ వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు లాక్కొని వాటితోనే ఎదురు యుద్ధం చేస్తూ అద్భుతమైన పరాక్రమం చూపించాడు. ఈ లోపల వృషకేతుడు సారథి మరో రథం తీసుకొచ్చాడు. దాంతో వెంటనే ఆ రథంలోకి దూకి బాణాలు తీసుకొని మళ్లీ శత్రు సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. అయితే సుధనుడు కేవలం 5 బాణాలతో ఆ రథాన్ని విరక్కొట్టేశాడు. ఆ వృషకేతుడిని మళ్లీ మూర్చపోయేలా కొట్టాడు. ఈ విధంగా రెండోసారి వృషకేతుడు మూర్చపోయేసరికి అర్జున పక్షంలో ఉన్న ప్రద్యుమ్నుడు మహా కోపంతో ముందుకు దూకాడు. ఒక్కడి మీద ఇంతమంది పడుతున్నారు, నేను వస్తున్నాను, కాచుకోండి, ఏమనుకుంటున్నారో, నేను ప్రద్యుమ్నుణ్ణి అని తన పేరు చెప్పుకుంటూ వచ్చేశాడు. అతను వస్తూనే ఎన్నో రకాల విచిత్రమైన బాణప్రయోగాలు చేసి ఆ సుధనుడి రథాన్ని చిన్నాభిన్నం చేసి అతని ధనస్సు కూడా విరిచిపారేశాడు. అయితే సుధనుడు మరో రథంలోకి దూకి మరో ధనస్సు తీసుకొని ప్రద్యుమ్నుడు ఊహించలేనంత వేగంగా బాణప్రయోగం చేసి ఆ సారథి తలను తుంచేసి రథాన్ని విరక్కొట్టేశాడు. వారిద్దరూ ఒకరి మీద ఒకరు బాణప్రయోగం చేసుకోవడంతో ఇద్దరూ ఒకేసారి మూర్చపోయారు. ఒకేసారి మూర్చ నుంచి తేరుకున్నారు. అయితే సుధనుడు ప్రద్యుమ్నుడి కంటే ముందుగా మరో రథం ఎక్కి వేగంగా ఆయుధ ప్రయోగం చేసి ఆ ప్రద్యుమ్నుడిని ఇంచుమించు మూర్చపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రద్యుమ్నుడు కొంచెం తగ్గడం చూసి వాళ్ళ పక్షంలో ఉండే కృతవర్మ ముందుకు వచ్చాడు. కృతవర్మ అంటే యదువంశంలో బోధిశాఖకి చెందినవాడు. మొదట్లో దుర్యోధనుడి మీద కొంచెం పక్షపాతంగా ఉండేవాడు. తరువాత భారత యుద్ధంలో యాదవ సైన్యం తరపున వెళ్లి దుర్యోధనుడికి సహాయం చేశాడు. అయినా సరే కృష్ణుడి మీద బాగా ప్రేమ ఉన్నవాడు. ఇప్పుడు కృష్ణుడి సేనా నాయకుల్లో ఒకడుగా ఉన్నాడు. భారత యుద్ధంలో బ్రతికి ఉండడం చేత ఆ కృతవర్మ కూడా మంచి పరాక్రమశాలిగా పేరు పొంది ఉన్నాడు. అతను కోపంగా ముందుకు వచ్చి ప్రద్యుమ్నుడికి అడ్డం పడి బాణాల వర్షం కురిపించేశాడు. కానీ కొద్దిసేపట్లోనే ఆ కృతవర్మ ఒంటి నిండా గాయాలై మనం ఇక్కడుంటే ప్రమాదమేనని తన రథాన్ని అక్కడి నుంచి తప్పించేసి ఒక పక్కకు జారుకున్నాడు. దాంతో సైనికులంతా నిరుత్సాహపడటం ప్రారంభించారు. అది గమనించిన అనుసాలుడు ముందుకు వచ్చి, సుధన్వ, నీ బలమేదో నా మీద చూపించు. నేను వేసే ఈ బాణం ఒక్కదాన్ని తట్టుకోగలవా? చూద్దాం నీ పరాక్రమం ఏమిటో. దీన్ని తట్టుకుంటే నిన్ను మెచ్చుకుంటా అని ప్రగల్భాలు పలుకుతూ ప్రళయాగ్ని లాంటి ఒక బాణాన్ని తీసి వేశాడు. అయితే సుధన్వుడు దాన్ని మధ్యలోనే తుంచేశాడు. తుంచడమే కాకుండా అనుసాలుడి సైన్యాన్నంతని చెల్లాచెదురు చేశాడు. సుధనుడి సైన్యం కూడా కొంత చెల్లాచెదురైంది, కొంత దెబ్బతింది. కానీ అనుసాలుడి సైన్యం ఎక్కువగా దెబ్బతింది. అయితే అనుసాలుడు సుధనుడి సారథిని చంపేసి అతని రథాన్ని దెబ్బతీశాడు. అయితే సుధనుడు మరో రథం మీదకు దూకి అనుసాలుడు ఊహించే లోపలే బాణప్రయోగాలు చేసేటప్పటికి అనుసాలుడు మూర్చపోయాడు. దాంతో సుధనుడు మరీ రెచ్చిపోయి అర్జునుడు ఉన్నా లెక్క చేయకుండా సుదూర ప్రదేశాల్లో ఉన్న సైనికులపై కూడా తీవ్రమైన బాణవర్షాన్ని కురిపించి చాలా మంది చేతులు కాళ్ళు నరికేశాడు. ఏనుగులను కూడా ముక్కలు ముక్కలు చేశాడు. చివరికి ఎంత తీవ్రమైన పరిస్థితి వచ్చిందంటే ఆ పారే రక్తం ఒక కొండవాగులాగా మారిపోయింది. దగ్గరలో ఉన్న బహుదా నదిలో కలిసిపోవడం మొదలుపెట్టింది. ఆ నది మొత్తం రక్తంతో ఎర్రటి నీటి దారులతో ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం వెంట తలలు తెగిన సైనికులు, అశ్వాలు, గజాలు కూడా కొట్టుకొని పోయి ఆ నదిలో పడుతున్నాయి. వెంటనే ఆ సైనికులకు కొత్త బాహువులు మొలిచి సూక్ష్మ శరీరాలతో ఆకాశంలోకి పోతున్నారు. అలా వెళ్లిపోవటాన్ని సాత్యకి చూశాడు. ఇతను మొదటి నుంచి కృష్ణుడికి అనుయాయి, పాండవ పక్షపాతి, మహావీరుడు. భారత యుద్ధంలో కూడా యుద్ధం చేశాడు. అతన్ని ఎవరూ ఏమీ చేయలేకపోయారు.
అటువంటి సాత్యకి వచ్చి సుధన్వుడికి అడ్డం పడ్డాడు. అయినా ఆ యుద్ధం చాలాసేపు సాగలేదు. ఆ సాత్యకి అప్పటికి అనేక యుద్ధాల్లో అనుభవం గడించిన వాడైనా కూడా ఈ కుర్ర సుధనుడు ముందు ఆగలేక విలవిల్లాడిపోయాడు. కొద్దిసేపట్లోనే మూర్చపోయాడు. సైనికులు ఆహాకారాలు మొదలు పెట్టేశారు. వాళ్లకు ధైర్యం కొంచెం సడలింది. వాళ్ళు చెల్లాచెదురవడం మొదలు పెట్టేశారు. అది గమనించిన అర్జునుడు ఇంక లాభం లేదనుకొని తానే స్వయంగా రంగంలోకి దిగాడు. సామాన్యంగా పైవాళ్లతోనే యుద్ధం చేస్తారు. కానీ అర్జునుడు ఎదుటి పక్షంలో చాలా చిన్న పరిధిలో ఉన్న సుధనుడితో యుద్ధానికి దిగవలసి వచ్చింది. ఎందుకంటే అతని పరాక్రమం అంత తీవ్రంగా ఉంది. వచ్చిన అర్జునుడు తన ధీరోదాత్త గుణానికి అనుగుణంగా శత్రువును మెచ్చుకుంటూనే పోట్లు పొడుస్తున్నాడు. వీరా సుధన్వ, నేను భీష్ముల వారి పరాక్రమం చూశా, నా గురువు ద్రోణాచార్యుల వారి పరాక్రమం చూశా, మహావీరుడైన కర్ణుడి పరాక్రమం చూశా. వీరి లెక్కేమిటి, సాక్షాత్ ఈశ్వరుడి పరాక్రమం చూశా, కానీ ఎక్కడా నీ అంత పరాక్రమం కనిపించలేదు సుమా అన్నాడు. అంటే వస్తూనే బెదిరిస్తున్నాడు. నేనెవరనుకుంటున్నావు? ఈశ్వరుని ఎదిరించి నిలిచిన వాడిని. ఎవరితో యుద్ధం చేస్తున్నాను అనుకుంటున్నావో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో అని మనసులో పెట్టుకున్నాడు. పైకి మాత్రం వాళ్ళు పరాక్రమాలు చూశాను, కానీ నీ పరాక్రమం అద్భుతంగా ఉంది అంటున్నాడు. ఈ అధిక్షేపాన్ని గ్రహించాడు సుధనువుడు. అర్జున, మాటలు అనవసరం. నీవింతవరకు చూసింది నా పరాక్రమాన్ని కాదు, నా పరాక్రమంలో 100వ వంతే. అసలు నా పరాక్రమం అంటే ఏమిటో, నా బాణాలంటే ఏమిటో, నా నేర్పు ఏమిటో ఇప్పుడు చూస్తావు చూడు అంటూనే శరపరంపరంగా బాణాలు కురిపించేసి అర్జునుడిని బాణాల్లో ముంచేశాడు. అర్జునుడు ఇంతకు ముందు ఈ కుర్రవాడు చాలా నేర్పరుగా ఉన్నాడనుకున్నాడు, కానీ ఇంత విజృంభిస్తాడని అనుకోలేదు. అర్జునుడే కంగారు పడేంత తీవ్రంగా బాణప్రయోగాలు చేశాడు. అర్జునుడు కంగారు పడుతుంటే అతను సంతోషపడుతూ అర్జునుడి ధ్వజస్తంభాన్ని విరక్కొట్టేశాడు. సారథిని చంపేశాడు. చేతుల్లో ఉన్న ధనస్సును చూస్తుండగానే విరిచేశాడు. అర్జునుడికి ధనస్సు విరిగిపోవటం ఇదే మొదటిసారి జీవితంలో. ఆశ్చర్యపోతున్నాడు అర్జునుడు. ధనస్సు అంటే గాంధీవం. ఆ గాంధీవాన్ని కూడా ముక్కలు చేసేశాడు. సుధనువుడు పకపకా నవ్వుతూ, అర్జున, నువ్వేం ఆశ్చర్యపోకు. నువ్వు ఇది వరకు ఎవరినెవరినో గెలిచావు. ఎవరిని గెలిచావు? భీష్ముడిని గెలిచావు, ద్రోణుడిని గెలిచావు, కర్ణుడిని గెలిచావు. ఆ యుద్ధాల్లో నీకు కృష్ణుడు అండగా ఉన్నాడయ్యా. కృష్ణ పరమాత్మ బలంతోనే వాళ్ళందరినీ నీవు గెలిచావు. కానీ ఆ మాట మర్చిపోతున్నావు. ఈవేళ కృష్ణుడు లేడు నీ దగ్గర. నువ్వేం గెలుస్తావు? చేతనైతే ఆ కృష్ణుడిని పిలువు, అతన్ని దగ్గర పెట్టుకుని యుద్ధం చెయ్యి. అప్పుడు నీ శక్తి ఏమిటో నేను చూస్తా అన్నాడు. అర్జునుడికి తల కొట్టేసినంత పనైంది. వెంటనే ఇంకో రథం, ఇంకో ధనస్సు తీసుకొని, ఇంకో సారథిని తీసుకొని మళ్లీ విజృంభించాడు. అర్జునుడి శక్తి సామాన్యమైనది కాదు. పైగా క్రోధంతో మండిపడిపోతున్నాడు. అవమానం జరిగిపోయింది. సైనికులు అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. అందుచేత ఇక ఆలస్యం చేయకుండా శస్త్రయుద్ధంలో నుంచి అస్త్రయుద్ధంలోకి మారిపోయాడు అర్జునుడు. అస్త్రాలంటే కేవలం విద్యా విశేషాలు కావు, అవి మంత్ర విశేషాలు. ఆ మంత్రాన్ని సాధన చేసి ఏకాగ్రతా బలం చేత ఆ అస్త్ర అధిష్టాన దేవతను సాక్షాత్కరింపజేసుకోవాలి. శ్రీరాముడికి విశ్వామిత్రుడు అశ్వవిద్యను ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం పొందిన వాడి మహత్తు వల్ల ఆ అస్త్రదేవతలంతా ఎదురుగా వచ్చి నమస్కారాలు పెట్టారు. అదే అస్త్రదేవతలను సాక్షాత్కరింపజేసుకోవటానికి విశ్వామిత్రుడికి 10,000 సంవత్సరాలు పట్టింది. అప్పటికీ ఆ అస్త్రదేవతలను సాక్షాత్కారం చేసుకోవడం చేతకాక ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఈశ్వరుడి వరప్రభావం చేత అస్త్రదేవతలను లొంగదీసుకున్నాడు విశ్వామిత్రుడు. అటువంటి విశ్వామిత్రుడు ఈ అస్త్రాలన్నింటినీ ఎవరో ఒక మహానుభావుడికి దానం చేస్తే పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో పైన కింద పడి బ్రతిమాలి శ్రీరామచంద్రుణ్ణి 16 సంవత్సరాలు దాటని వాణ్ణి యాగరక్షణ నెపంతో అరణ్యంలోకి తీసుకువచ్చి నదీ తీరంలో స్నానం చేయించి ఆయనకి మంత్రోపదేశం చేసి శ్రీరాముడికి గురువయ్యానని సంతోషపడ్డాడు. ఆ విధంగా బల, అతిబల అనే అస్త్ర విద్యలను, కొన్ని వేల అస్త్రమంత్రాలను ఉపదేశం చేస్తే ఆ దేవతలంతా కూడా అప్పటికప్పుడు శ్రీరాముడికి సాక్షాత్కరించారు. శ్రీరాముడంతటి వాడు మన మంత్రాలను ఉచ్చరిస్తున్నాడంటూ ఆ దేవతలు సంబరపడిపోయారు. శ్రీరాముడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కనుక అట్లా ఆయన వెంటబడ్డారు ఆ అస్త్రదేవతలు. వాళ్ళు విశ్వామిత్రుడు లాంటి వాడినే లెక్క చేయలేదు. అర్జునుని లెక్క చేస్తారా? కానీ అర్జునుడు తన అపారమైన సాధనా బలం చేత అస్త్రదేవతలను సాక్షాత్కారం చేసుకొని మెరుపు వేగంతో అస్త్రాలను ప్రయోగించగల అద్భుతమైన శక్తిని సంపాదించాడు. అర్జునుడు గనుక అస్త్రమంత్ర ప్రయోగం చేస్తే క్షణాల్లో అది ఫలిస్తుంది. తక్కిన వాళ్ళెవరూ అంతటి వేగం సాధించలేకపోయారు. అర్జునుడికి ఆ విషయంలో గర్వం ఉంది. అందుకే ఎవరూ ఊహించినంతటి వేగంగా అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగం చేశాడు. దాంతో ఎక్కడ చూసినా మంటలే మంటలు. రథాలు అంటుకుంటున్నాయి, సైనికుల వస్త్రాలు అంటుకుంటున్నాయి, ఏనుగులకు అలంకరించిన అంబారీలు అంటుకుంటున్నాయి. ఎక్కడ చూసినా నిప్పు, అగ్ని వర్షం కురిపిస్తున్నట్టుగా ఉంది. సైన్యం అంతా చికాకై చెల్లాచెదిరైపోతుంది.
ఏనుగులు మాడిపోతున్నాయి, గుర్రాలు దగ్ధమైపోతున్నాయి, సైనికులు పారిపోతున్నారు. చాలా గందరగోళంగా ఉంది. అయితే అర్జునుడు ఊహించినది ఏమిటంటే అతని కంటే ఎక్కువగా అస్త్ర సాధన చేసిన వాడు ఎదురుగా ఉన్నాడని. అర్జునుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అది ఊపందుకునే లోపలే ఆ పక్క నుంచి వచ్చేసింది సుధనుడు ప్రయోగించిన వారుణాస్త్రం. సుధనుడికి అస్త్ర విద్యలో ఇంత నేర్పు ఉందని అర్జునుడు ఊహించలేదు. అతను వారుణాస్త్రం వేసేటప్పటికి మేఘాలు వచ్చే లోపలే వర్షాలు ప్రారంభమైపోయాయి. ఒక పక్క ఎక్కడ చూసిన మంటలు ప్రళయకాల జ్వాలల్లాగా వ్యాపిస్తున్నాయి. మరో పక్క కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ఈ రెండూ కలుసుకున్నాయి. అగ్నిజ్వాలలు చల్లారిపోయాయి, వానధారలు మాత్రం చల్లారటం లేదు. అటువంటి పరిస్థితుల్లో అర్జునుడు తట్టుకోలేక వాయువ్యాస్త్రం ప్రయోగం చేశాడు. దాంతో అన్ని కదిలిపోతున్నాయి, రథాలు ఊగిపోతున్నాయి, గుర్రాలు వెనక్కి నడుస్తున్నాయి, గజాలు కంగారు పడుతున్నాయి. ఎవరి అస్త్రాల ప్రయోగాలు కూడా అనుకున్న దిక్కులో సాగటం లేదు. అంతా గందరగోళం అయిపోయింది. ఇటువంటి గందరగోళం సృష్టించడమే అర్జునుడి యొక్క అభిమతం. ఎదుటి వాళ్ళంతా కంగారు పడుతుంటే అర్జునుడు మాత్రం అటువంటి వాటికి లొంగడు. అటువంటి అద్భుతమైన స్థైర్యం కలిగిన వ్యక్తి అర్జునుడు. తక్కిన సైన్యమంతా కదిలిపోతుంటే, తన రథం కూడా కదిలిపోతుంటే ఆ కదలికను ఆసరాగా చేసుకుంటూ ఆ కదలికను అతిక్రమించి సరిగ్గా తాను అనుకున్న లక్ష్యం వైపు బాణాలు వేసే నేర్పు అర్జునుడు సాధించాడు. కదిలే బస్సులో నుంచున్న కండక్టర్ ఎలాగైతే పడిపోకుండా టిక్కెట్లు ఇస్తూ ఉంటాడో అలాగే అర్జునుడు తొనక్కుండా బాణాలు వేసే నేర్పు సంపాదించాడు. అందుకే వాయువ్యాస్త్రం ప్రయోగం చేసి దాని వెనకే అద్భుతమైన బాణ ప్రయోగం చేసి శత్రు సైన్యాలను బాణాలతో ముంచేశాడు. అయితే అర్జునుడు ఊహించని విధంగా అవతల వైపు ఉన్న సుధనుడు అంతకంటే దృఢంగా నిలబడి వాయువ్యాస్త్రాన్ని వ్యతిరేకమైన అస్త్రం వేయకుండానే వదిలేసి అర్జునుడి బాణాలను ఖండించి అర్జునుడి రథాన్ని కూడా విరక్కొట్టాడు. ఎప్పుడైతే సారథి పడిపోయాడో, రథం కూడా కొద్దిగా దెబ్బతిన్నదో, గుర్రాలలో కొన్ని చనిపోయాయో అప్పుడు అర్జునుడు కొంచెం కంగారు పడిపోయినా మహావీరుడు కనుక, అద్భుతమైన స్థైర్యం ఉన్నవాడు కనుక, మరణ భయం అనేది మనసులో కూడా లేనివాడు కనుక నిబ్బరంగా నిలబడి పగ్గాలు తీసుకొని తానే రథం తోలుకుంటూ మళ్లీ బాణప్రయోగాలు చేశాడు. అవతల కుర్రవాడు నవ్వుతూ, అర్జున, నా మొహం వల్లే ఉంది. ఇప్పటికైనా కృష్ణుని స్మరించుకో, నీ కృష్ణుని పిలిపించుకో, నీ కృష్ణుని దగ్గర నిలబెట్టుకో, అప్పుడేమైనా నీ పరాక్రమం పనిచేస్తుందేమో చూసుకో అని ఆక్షేపణలు చేశాడు. ఒళ్ళు మండిపోతుంది అర్జునుడికి. అయినా సరే ఇక లాభం లేదనుకొని, శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నావయ్యా, చాలా సంకట పరిస్థితిలో ఉండిపోయాను. ఆ కుర్రవాడు విజృంభిస్తున్నాడు, నా ధనస్సు కూడా విరిగిపోయింది. అగ్నిదేవుడు అనుగ్రహించిన ధనస్సు అది, గాంధీవం అది కాస్త విరిగిపోయింది. రథం కొంచెం దెబ్బతిన్నది. నేనే స్వయంగా రథం నడుపుకుంటున్నాను, నువ్వు రావయ్యా రా అని పిలవటం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు అర్జునుడు గతి లేక కృష్ణుని వేడుకుంటాడు. కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. ఆ తరువాత కృష్ణుని కూడా సుధనుడు ఎలా నిలువరించాడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే తన పుణ్యమంతా కూడా దారబోసినా కూడా అర్జునుడి కాపాడలేకపోతాడు. అటువంటి వీరోచితమైన అద్భుతమైన యుద్ధ సన్నివేశాలను తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడు ఈ వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.